తనన్నది నేను సరిగ్గానే విన్నానా? నిజంగానే తను నన్ను వదిలేశాడా నాకు చెప్పకుండా? నువ్వు తొందరపడకు. ముందు అసలేం జరిగిందో తెలుసుకుందాం. మనం వెళ్దాం పదక్క. తేజస్ ఇలా ఎందుకు చేస్తాడు? నిత్యాన్ని అంత ప్రేమించి పెళ్లి రోజున వదిలేసే మనిషి అతను. ఏం జరుగుంటుంది? నా తేజస్ నేను ప్రేమించినవాడు. ఇంతగా ప్రేమించి పెళ్లి దాకా వచ్చి ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడా? అంటే ఇదంతా మోసమా లేక కళ? ప్లీజ్ కలే కదా. తను నిజంగానే వదిలేశాడా? నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, చనిపోయే వరకు తోడుంటానని కాసేపు ముందే అన్నాడు. అంత మోసమా? అంత అబద్ధమా? నాన్న లేరు, అమ్మ లేదు, ఇక నువ్వు వదిలి వెళ్ళిపోయావా? ఎందుకు తేజస్? చూడు, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. ప్లీజ్ నా మాట విను. అక్కడ శాంతి అందరూ ఎదురు చూస్తుంటారు. పద వెళ్దాం. ఎవరు చేసినా ఏం ప్రయోజనం? తను వస్తాడా? వెలిగించిన దీపం ఆరిపోయిందా? ఈ పెళ్లి చక్కగా జరగాలని కనపడ్డ దేవుళ్ళందరికీ దండం పెట్టాను, మొక్కులు మొక్కాను. ఏ దేవుడు కనికరం చూపించలేదే. చూడు, ఏడవకూడదు. అందరూ వెతకడానికి వెళ్ళారు కదా. మనకి తెలియని శాస్త్రం ఏదో వాళ్ళకే ఉండొచ్చు. అందుకే వెళ్ళుంటారు. అయ్యాక వాళ్లే వచ్చేస్తారు. నువ్వు ఊరికే అపశకునం మాట్లాడొద్దే. ఎప్పుడు కష్టాలే చూసిన ఈ జీవితంలో ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడూ కూడా మన కష్టాలకి కరగలేదు కదా మా అమ్మ. కాని ఈరోజు కష్టపడ్డ వాళ్ళకి ఓదార్పిస్తోంది. ఇంకా సమయం మించిపోలేదు. మీ తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోండి. ఇలా చేయడం వల్ల ఎవ్వరికీ మంచి జరగదు. అర్థం చేసుకోండి. కష్టంగా ఉందా? నాకు సంతోషంగా ఉంది. సూర్యుడు తూర్పున ఉదయించేది చాలనుకుని పశ్చిమాన పుడతాడు కదా. ఆ రోజు వచ్చి చెప్పు. ఆ రోజు నీ మాట ఒప్పుకుంటాను. ఆ రోజు దాకా అన్ని నిజాలు నీ మనసులోనే ఉండాలి. లేకపోతే కర్ణ. ఎలా ఉంది మీ నాన్న ఆట? అన్నా, మీరు తేజస్ని ఎవరైనా చూసారా? అక్క, మీరేమైనా తేజస్ని చూసారా? తను ఎక్కడైనా కనిపిస్తే నేను ఎక్కడ ఎదురు చూస్తున్నానని చెప్పండి. పాపం అత్త, మీరేనే వెళ్ళి అడగండి అతను ఎక్కడున్నాడో. ఇదంతా చూసి సంతోషపడ్డం కాదు సంజు. తన ఒక్కొక్క కన్నీటి బొట్టుని అనుభవిస్తూ సంతోషపడాలి మనం. పడడం కాదు, పండగ చేసుకుంటాను. నాకొక విషయం తెలియాలి. తేజస్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని మా నాన్న ఎక్కడ దాచారు? మీ నాన్న తను వేసే అడుగుల్ని ఎవ్వరికీ సులభంగా చెప్పరు. కాని ఒకటి మాత్రం నిజం, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మండపానికి తిరిగి రావడం మాత్రం జరగదు. ఎందుకిలా లాక్కొస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నారో మీరే చెప్పాలండి.
పెళ్లి చేసుకోబోతున్న వరుడు కనిపించట్లేదంటే అతన్ని ఎక్కడ దాచిపెట్టారో మీరే కదా సమాధానం చెప్పాలి. హ్మ్. నోరు లేపే అంత ధైర్యం వచ్చేసిందా నీకు? కొంచెం సడలించి చక్కగా మాట్లాడిన తక్షణం నా మీదున్న భయం, భక్తి, గౌరవం అన్నీ మట్టిపాలు చేసి నేను ఎవరన్నదే మర్చిపోయావా? కట్టుకున్న పెళ్ళామే నన్ను అవమానించడం, అనుమానించడం నాకిష్టం ఉండదు. తెలీదా నీకు? నువ్వు నమ్ముతున్న అందరూ దేవుళ్ల మీద ఆనా అని అంటున్నాను. తేజస్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. అతను ఎక్కడికెళ్ళాడో, ఎందుకెళ్ళాడో తెలుసుకునే ఆసక్తి, అవసరం నాకు లేదు. కానీ మీరేం చేస్తున్నారు? అది ఖచ్చితంగా మంచిది కాదు. ఏది మంచిది, ఏది చెడ్డది అని విశ్లేషిస్తూ కూర్చోవడానికి నేను సమాజ సేవకుణ్ణి కాదు. నా గురించి నాకు ముఖ్యం, అంతే. నేను వేసే అడుగు నా కోసం మాత్రమే. అది మాత్రం తెలిస్తే చాలు నీకు. ఇక మీదట అందరి ముందు చెయ్యి పట్టుకోవడం, లాక్కు రావడం ఏమైనా చేశావంటే పేక్ కత్తిరిస్తాను. శాంతమ్మా, వాళ్ళంతా వచ్చేదాకా గదిలో విశ్రాంతి తీసుకోండి. రండి, వాళ్ళు వచ్చాక వచ్చేద్దాం. లేదు, నేనెక్కడికి రాను. అర్ధరాత్రి అయినా సరే నిత్య వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నిత్య, బంగారు, కనిపించాడా అతను? ఎక్కడికెళ్ళాడంట? ఎందుకెళ్ళాడంట? ఎక్కడున్నాడే? నిధి, ఎందుకే? ఏమైందే మీ అక్కకి? నేనింత మాట్లాడుతున్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతోంది. కనిపించాడు అతను? ఎక్కడున్నాడంట? బావెక్కడ లేడు శాంతి. మేమన్ని చోట్ల వెతికాం. అయిపోయింది, అంతా అయిపోయింది. తాళి కడతానని చెప్పి నా మనవరాలి జీవితాన్ని నాశనం చేశాడు. మెళ్ళో తాళి కట్టే బదులు కుతుకునే కోసేశాడు. నా కర్మ. నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? శాంతి, ప్లీజ్ ఏడవకు.